తెలంగాణ రాకముందు పడ్డ గోస కంటే ఎక్కువ గోసనే పడుతుందని చెప్పొచ్చు. ఎందుకు అక్క అంత పెద్ద మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పల్లెటూర్లకు వెళ్ళి రైతులను అడుగుతే తెలుస్తుంది, మహిళలను అడుగుతే తెలుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా బాధితులను అడుగుతే తెలుస్తుంది, విద్యార్థులను అడుగుతే తెలుస్తుంది, గురుకులాలను అడుగుతే తెలుస్తుంది, నిరుద్యోగులను అడుగుతే తెలుస్తుంది, ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతే తెలుస్తుంది. 9 నెలల్లో తెలంగాణ పరిస్థితి ఏంది అనేది యావత్ తెలంగాణ ఎందుకు మేము కేసీఆర్ గారిని పోగొట్టుకున్నామని బాధపడుతుంది. 10 నెలల కాంగ్రెస్ పరిపాలనలో సమస్యల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్లుగా రాని సమస్యలు కేవలం ఈ 10 నెలల్లోనే ఈ రకంగా ఎట్లా చూస్తున్నారు ఈ మార్పునంటే? 10 ఏళ్లలో పని విధానము, అభివృద్ధి, సంక్షేమము ఒక తీరు, లోటుపాట్లు కూడా ఒక తీరు ఉన్నాయి. పర్సంటేజ్ ఏది ఎంత ఉంది అనేది ప్రజలు చూసిర్రు, తెలుసుకున్నారు, విన్నారు. సరే కొన్ని ప్రలోభాలకు లోనయ్యారు, తీర్పు వేరేలాగా ఇచ్చిర్రు. మాకు కాంగ్రెస్ పార్టీ కావాలనుకున్నారు, రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసుకున్నారు. కానీ 9 నెలల్లో ఒక 10 నెలల్లో 10 ఏళ్ల అద్భుతమైన పాలనను మేమెందుకు మిస్ చేసుకున్నామని కూడా బాధపడతారు. అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తారు అంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు, ఇంకా బాధపడతారు. ఎందుకంటే ప్రజలకి వెళ్తున్న ప్రత్యేకంగా మేము వెళ్ళి టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎవరికి వాళ్ళు కాంగ్రెస్ పాలన గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి అడగక ముందుకే అనర్గళంగా. ఇప్పుడు నేను చాలా తక్కువ రాజకీయంగా మనం మాట్లాడేది తక్కువ. ఇంకొకటి మనం మాట్లాడినా అది రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఒక గురుకులాల్లో ఒక బిడ్డ, ఒక పసిపాప విద్యార్థి మాట్లాడితే అది రాజకీయం కాదు, వాళ్ళకేం రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు అక్కడ ఫేస్ చేస్తున్న పరిస్థితిని మాట్లాడుతున్నారు. రైతులు ఇప్పుడు కొత్తగా ఎలక్షన్లు వచ్చేవి లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ మాట్లాడుతున్నారు. అట్లా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇంకా ఎలక్షన్ రావడానికి 4 ఏళ్ల కాలం ఉంది, రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజలకు మన్ననే ఎన్నుకున్నాము, ఇంకేదో చేస్తారనుకున్నాము, చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్నాము. 10 ఏళ్ల తర్వాత ఇంకొక మార్పు అంటారు. ఆ మార్పు ఎంత అద్భుతంగా ఉంటుందో అని ఆశపడ్డారు. అంటే రజనీకి ఏదో రజనీ సాయిచంద్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అధికార పక్షాన్ని విమర్శించాలి కాబట్టి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారేమో అని అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ప్రజల పక్షాన్ని ఉన్నానని అంటాను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ప్రజల పక్షాన్నే ఉంటా అని చెప్తాను. ఎందుకు ప్రజల పక్షాన్ని ఉంటా అని చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఇంతకుముందు సాయిచంద్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వము కేసీఆర్ గారి పాలన చూసాం. అందులో లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా ఆ లోటుపాట్లను కూడా ఇది లేకుంటే బాగుండు, ఇది ఇలా జరగకుంటే బాగుండు, ఇక్కడ కొంత సమన్వయ లోపంతో ఇట్లా జరిగింది అని మాట్లాడినాము. ఆ విషయాలను సర్దుబాటు చేసుకునే విధంగా ఉంటే బాగుంటుందని ఆశించినాము. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏదైనా మంచి చేస్తే అరే ఇది మంచి చేసిర్రు అని మాట్లాడతాము, ఆ మంచి చెయ్యాలని కోరుకుంటాము. ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా తెలంగాణ ప్రజల బాగు కోసం చేయాలని కోరుకునే వాళ్ళలో ప్రధాన భూమికగా మేము ఉంటాం. అది ఏ ప్రభుత్వమైనా చేస్తే సంతోషిస్తాం, చేస్తున్నందుకు అభినందిస్తాం, చెయ్యకపోతే నిలదీస్తాము. అంతేకాదు చేసే విధంగా కొట్లాడతాము, చేసే దిశగా అడుగులేదు. నిలదీస్తున్నారా ఇప్పుడున్న అధికార పార్టీని? నిలదీస్తున్నారా ప్రతిపక్షంగా? అంటే ఖచ్చితంగా నిలదీస్తాం, నిలదీయాల్సిందే. నేనే కాదు, ప్రజలందరూ నిలదీస్తున్నారు. అంటే చాలా మంది ప్రజల్లో ఉన్న ఒక సందేశం ఏంటంటే అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతా ఉంది కదా, కొంత సమయం ఇస్తే బాగుంటుంది, ఇప్పుడే ఈ రకంగా వ్యతిరేక విధానాలు తీసుకోవడం కరెక్ట్ కాదేమో అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ మీద. దాదాపు 10 నెలల కాలం అంటే ఇంకొక 2 నెలలు అయితే సంవత్సర కాలం. ఇంకెంత సమయం ఇవ్వాలో బహుశా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, లేదంటే మనము ఈ రోజు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మాట్లాడకపోతే ప్రజలే నిలదీసే పరిస్థితుల్లో ఉంది. 6 నెలల కాలం చూసాము, ఎంతో కొంత మార్పు జరుగుతుంది అనుకున్నాం. సరే అడుగులు వేస్తున్నారు కదా, ఎంతో ప్రజల్లో మార్పు రాలేదంటారా? వచ్చింది. ఏ రకమైన మార్పు వచ్చింది అంటే రైతు భరోసా ఇంకా రాలేదని ఎదురు చూసే మార్పు వచ్చింది, ఎరువుల కోసం లైన్లు కట్టే మార్పు వచ్చింది. మొన్న వరదలు జరిగితే కనీసం సాయం కోసము ఎదురు చూస్తుంటే కూడా ఏ ఒక్కరు ముఖం చూయించే పరిస్థితి లేకుండా ఇట్లా వెహికల్ చేతులు ఊపుకుంటూ తిరిగిపోయే మార్పు వచ్చింది. ఇసుక దందా లేకుండా చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లుగా చేయని రుణమాఫీని మేము చేసిన 37,000 కోట్లు చేసి ప్రజలకు చూపించినాం, రైతులకు చూపించినాం అని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు మేము ఒక సవాల్ ఇసురుతున్నాం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు. అంతెందుకు ఉపేందర్, మీరు రండి జర్నలిస్టులుగా, పల్లెల్లోకి వెళ్దాం.
ఎంతవరకు రుణమాఫీ అయ్యింది, ఎంతమందికి అయ్యింది, ఇంకా ఎంతమంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న కూడా రుణమాఫీ కాని రైతులను రుణం కట్టాలని చెప్పేసి ఇంటి ముందరకు వచ్చిన బ్యాంకర్లను కూడా చూసినాం మనం. ప్రతి పల్లెకి వెళ్దాం, మనకు కావాల్సింది మీరన్న ప్రకారం రైతులకు రుణమాఫీ. అది మీరు చేసినా ఎవరు చేసినా సంతోషమే కదా, చెయ్యాలనే మేము కోరుకుంటున్నాం కదా, అది మీరు ఇచ్చిన హామీ కదా. మీరు ఈరోజు అసత్య ప్రచారాలు చేసి 100% రుణమాఫీ అయిపోయిందని చెప్తే ప్రత్యక్షంగా ప్రజలకి వెళ్ళినప్పుడు, రైతులకి వెళ్ళినప్పుడు ఏది జరిగింది ఏది జరగలేదు అనేది వెళ్ళి చూద్దామంటున్నాం, తెలుసుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 10 నెలలు అవుతున్న ఈ సందర్భంలోనే మనం సామాజిక అనేక వేదికల మీద మనం చూస్తూ ఉన్నాం. పొలాలు ఎండిపోవడం ఏంది, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంది, విద్యార్థులు ఇబ్బంది పడ్డైంది, సబ్బండ వర్గాలలో ఎక్కడొక్కడ ఇబ్బందులు ఉన్నాయనే సమాజానికైతే ఒక మెసేజ్ వస్తూ ఉంది. అంటే ఈ రకంగా కావాలని ప్రతిపక్ష నాయకులను వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చా, లేదంటే వీళ్ళ దగ్గర అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు కాబట్టి వీళ్ళ లోపమే అని అనుకోవచ్చు? వీళ్ళకు పరిపాలన సమన్వయం లేదు. ఫస్ట్ పరిపాలన కొనసాగించే తీరుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఎట్లుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తులు వాళ్ళ మంత్రుల మధ్య వాళ్ళకి సమన్వయం లేదు, వాళ్లకు అడ్మినిస్ట్రేషన్కి సమన్వయం లేదు. తెలంగాణ పట్ల వాళ్ళకు, తెలంగాణ భౌగోళిక స్వరూపం పట్ల, తెలంగాణలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ పట్ల వాళ్ళకు ఒక అవగాహన లేదు. మొట్టమొదట వాళ్ళకు తెలంగాణ మీద, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎందుకు, వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలి, చేసుకున్న దాన్ని ఎలా అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అనే అవగాహన, ఆలోచన ఏది వాళ్ళకి లేదు. వాళ్ళకున్నది ఒకటే పదవికాంక్ష, మాకు కావాలి పదవి. ఏదో ఒకరోజు ఆ పదవి మీదకి వచ్చినాక మేము ఈ హామీలతో వచ్చినాం కాబట్టి చెయ్యాలని అనుకున్నారేమో కానీ అది చేసే దిశగా అయితే వాళ్ళు అడుగులు లేవు. ఎట్లాంటి రకం మరి ఇప్పుడు ఎంత కాదన్నా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఇంకా 5 ఏళ్ళు ఉండాల్సిందే, ప్రజలకు పరిపాలన అందించాల్సిందే. ఈ రకంగా ఈవెన్ మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏదైతే హైడ్రాని తీసుకొచ్చి ఇప్పుడు చాలామంది పేద ప్రజలను నిర్దాక్షిణంగా వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా వాళ్ళ బిల్డింగ్స్ని కూల్చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ, లోపాలు ఎక్కడ ఉంటాయి అంటారు అసలు? ఒకటి, ఇప్పుడు సరే మీరు హైడ్రా పేరుతో ఒక ప్రక్షాళన చేయదలుచుకున్నారు, అవును, హర్షిద్దాం, సంతోషిద్దాం. ఏదన్నా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు దానికి ఇమీడియట్గా మీరు ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఏ రకంగా దాన్ని రూపకల్పన చేసిరు, ఎట్లా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మొన్నటికి మనం చూస్తున్నాం, ఈ రోజు వరకు మీరు నేను ఈరోజు వచ్చి మాట్లాడడం కాదు, సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు. సొంతం మీ బ్రదర్ అయిన తిరుపతి రెడ్డి గారికి ఎట్లా నోటీసులు ఇస్తారు? సరే, మాకు సామాన్య ప్రజలకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చి కూలగొడతారు? మాకు మినిమం సమయం ఇయ్యరా, మా వస్తువులు తీసుకెళ్లే సమయం ఇయ్యరా? ఈరోజు మూసీ విషయంలో కూడా జరుగుతుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి కూలగొడుతున్నారు హైడ్రా పేరుతో. 50 ఏళ్ళ నుంచి ఉన్నాము, 60 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఈ రోజు కొత్తగా కాదు, ఇందిరమ్మ కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నాము మేము. ఈ రోజు ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాతనో ఉన్న వాళ్ళం కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా ఓటర్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా అడ్రస్ ప్రూఫ్లు ఇక్కడనే ఉన్నాయి, మేము ట్యాక్సులు కడుతున్నాము. అంటే మొత్తానికి మాకున్న ఐడెంటిటీని మొత్తం తరతరాల నుంచి మీరు తీసేస్తున్నారు. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఎట్లా చెప్తారు అక్క? ఈ హైడ్రా ఎమ్మటి కానీ లేదా ఈ ఏదైతే మూసి ప్రక్షాళన అని చెప్పి వీటి వెనుక ఉన్న అంతరార్థం ఏమై ఉంటుంది అసలు? ఈ కూలగొట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఇది దేనికి సంకేతం, దేనికి దారి తీస్తుంది? ఒకటి, మనము ఎవరికి పెడుతున్నాం, ఎవరిని కొడుతున్నాం, ప్రభుత్వం అనేది ఎవరి కోసం పనిచేస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అరే ఇప్పటి వరకు హైడ్రాతో ఏదో అక్కడ అడపాదడపా తప్ప ఎక్కువ శాతము నష్టపోయింది పేద మధ్యతరగతి కుటుంబాలు. కాబట్టి వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎవరు చూపించాలి? ఇప్పుడు మొన్నటికి మనం విన్నాం, నేను జస్ట్ వారం రోజుల కిందట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాండి నాది, మరి రిజిస్టర్ ఆఫీస్లో 4 లక్షలు కట్టినా అని చెప్తున్నారు, ట్యాక్సులు కట్టినా అని. అంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అది చేయకుండా నువ్వు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఎవరు నష్టపోతురు? ప్రజలు నష్టపోతురు. ఏ ప్రజలు నష్టపోతురు? పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు నష్టపోతున్నారు. వాళ్ళంతా లోన్లో తీసుకున్న బిల్డింగ్స్ అవన్నీ కూడా. వాళ్లకు నువ్వు ప్రత్యామ్నాయంగా పరిస్థితి ఏంటి అనేది చూపించిన తర్వాత, ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకున్న తర్వాత నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలి. అంతెందుకు పసిపిల్లలు, ఇంకా నాకు బాగా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నా పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి ఒక పాప వీడియో వచ్చింది. ఆ పాప ఏమని మాట్లాడిందంటే, రేవంత్ సార్ అని మాట్లాడింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ పసిపాపకున్న
మాట్లాడిన భాష అనేది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు పోయి ఆ తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకొని నాకు బాధ అవుతుంది అన్న పరిస్థితిలో కూడా రేవంత్ సార్ అని మాట్లాడుతుంది. అంత వినయంతో ఉంది ఈరోజు భవిష్యత్తు తెలంగాణ సమాజం. కానీ ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి మాత్రం అదేది లేదు. నోటికి వచ్చిన భాష మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము. కానీ అక్క ఇప్పుడు ఈ హైడ్రా పేరు మీద ఈ కూలగొట్టడాన్ని చూస్తుంటే తెలంగాణ ఇంత విచ్ఛిన్నం అవుతుంటే, తెలంగాణలో ఇంత విధ్వంసం అవుతుంటే 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పుడు అదే తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఒక వీడియోలో చూసినాం మనం, కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు, మీరు బయటికి రావాలి, మాకు అన్యాయం జరుగుతుందని. అంటే ఈ రకంగా ప్రజలు కోరుకున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ అధినేత మౌనం వెనుకున్న అంతరార్థం ఏందని అంటే, ఒక మేధావి మౌనం కావచ్చు, ఒక ముని మౌనం కావచ్చు, అది బయటికి వచ్చినాడు ఒక ప్రళయం. ఖచ్చితంగా కేసీఆర్ గారి మౌనం వెనక ఒక ప్రళయం ఉందంటారా? ఖచ్చితంగా ఒక ప్రళయం ఉంటది. అది భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణానికి వీళ్ళు చేసే విధ్వంసానికి చెక్ అవుతుంది. పునర్నిర్మాణం అనేది కేసీఆర్ గారు చేశారు, వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు. ఆ విధ్వంసానికి మళ్ళీ చెక్ పెట్టే విధంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఒకటి చెప్పండి, యాజ్ ఏ బీఆర్ఎస్ లీడర్ గా కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా టీఆర్ఎస్ లేని లోటు ఇంత షార్ట్ టైంలోనే తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు అనే రకంగా ఎవరికైనా అనిపిస్తుందా? మీరు అనుకున్నారు అసలు? ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అయితే ఒకటి ఏమనిపించుండంటే కేసీఆర్ గారిని మిస్ చేసుకొని చాలా పెద్ద తప్పు జరిగింది. అక్కడ లోకల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, 1-2 సంక్షేమ పథకాల విషయాల్లో జరిగిన చిన్న చిన్న కొంతవరకు జరిగిన దాని వల్ల పెద్ద తప్పిదం చేశామేమో అని మాత్రం అనిపించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుస్తుంది అని అనిపించింది. కానీ ఇంత తొందరగా తెలుస్తుంది అనేది మాత్రం, ఇది నేను చెప్తున్నాను కదండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన వాళ్ళ పార్టీకి ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసే అంశాలను కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయాలని ఆశిస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తే పరిస్థితి. చాలా వరకు ఒక మెసేజ్ కూడా బాగా ప్రజల్లో ఒక డిస్కషన్ ఏంటంటే, కాంగ్రెస్ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు తెల్లారు లేస్తే కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు అని అంటున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు అనేది చెప్తలేరు అనేది ఒక వేదనకు గురైతా ఉన్నారు వాళ్ళంతా. అదే ఇప్పుడున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎంతసేపు కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని కార్యాచరణ ఏందనేది చెప్తలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్కు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, దాంట్లో ఒక ఉచిత బస్సు మాత్రమే తీసుకొచ్చారు. సరే, దాంట్లో కూడా అనేక వైఫల్యాలు ఉన్నాయి. చెప్తున్నారు కదా, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఇవన్నీ ఇస్తున్నాం మేము. లేదంటే ఎంతసేపు ఒక సభ పెట్టి మేము ఈ కార్యక్రమం అనౌన్స్మెంట్ తప్ప ప్రాక్టికల్గా ప్రజలకు ఎంతవరకు లబ్ధి పొందుతుంది? గ్రౌండ్ లెవెల్లో లేదు. మన్నటికే అంతెందుకంటే దేవరకద్ర నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పాతవి, పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వస్తే ప్రజలే నిలదీసిర్రు. మీ హయాంలో మీరు ఇవ్వండి, మీ 9 నెలల కాలంలో, ఈ 10 నెలల కాలంలో కళ్యాణ లక్ష్మి పథకము కళ్యాణ లక్ష్మి ఇస్తలేరా? లేదంటే తులం బంగారం రాలేదా? తులం బంగారం రాలేదు, మహిళలకు 2500 రాలేదు, తులం బంగారం రాలేదు, వాళ్ళు చెప్పిన స్కూటీ రాలేదు, సన్న బియ్యం మీద బోనస్ రాలేదు, రైతు భరోసా రాలేదు, వరద సాయము సరిగ్గా లేదు. అసలు అన్ని ఒక్కటని చెప్పలేమండి. సరే, భవిష్యత్తులో మేము చేస్తాం, భవిష్యత్తులో మేము చేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భవిష్యత్తులో మేము చేస్తాం, అవును 20 ఏళ్ళు మేమే ఉంటాం, ఆ 20 ఏళ్లలో చేస్తామని చెప్తున్నారు. ఈ 9 ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలని తెలంగాణ ప్రజలు భావిస్తుంటే 20 ఏళ్ళు వాళ్ళు ఉంటే ఇంకా మొత్తం తెలంగాణ 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించినప్పుడు వీళ్ళెందుకు 20 ఏళ్ళు పరిపాలించొద్దు అనేది వాళ్ళ వాదన. కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి విజన్ ఒక్కటండి. ఆయన తెలంగాణలో చాలా అంశాల పట్ల ప్రతి సృష్టి చేసిర్రు. మొన్నటికి వాళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడి, అంత భయంకరంగా వరదలు వచ్చినా కూడా, మీరు ఎన్ని విమర్శలు చేసినా కూడా, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిజం ఏదో ఒక రోజు తెలుస్తుంది అన్నట్టు ప్రకృతే కాళేశ్వరం యొక్క ఘనత ఏంది అనేది నిజం తెలిసేటట్టు కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందా? ఎందుకంటే 1,00,000 కోట్లు నీరు గారిపోయినాయి అని చెప్పి మాట్లాడతాం. ఒకటి, ఏ రకంగా నీరు గారిపోయినాయి అనే దానికి వాళ్ళ నుంచి సమాధానం కావాలి. రెండవది, ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి.
ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఈ 9 నెలల కాలంలో కొత్త టెండర్లని కాలువలకు మళ్ళీ రీటెండర్లు పిలుస్తున్నామని డిలే కావడము. అంటే కేసీఆర్ గారికి ఉన్న తెలంగాణ మీద ప్రేమనే కాదు, తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి ఆయనకున్న అవగాహన, తెలంగాణలో ఉన్న భూములు కావచ్చు, సింగరేణి గురించి కావచ్చు, కట్టడాల గురించి కావచ్చు, పరిపాలనలో అంటే వ్యవసాయం గురించి కావచ్చు, నీటి గురించి కావచ్చు, అంటే ఆయనకు కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎంతసేపు ఏదో చేయాలని చూస్తున్నారు, అది చెయ్యలేక మొత్తం డ్యామేజ్ అయ్యింది. అక్క కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఇప్పుడు జరిగిన 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో వాళ్ళు అటెండ్ కాలేకపోవడం, లేదంటే చర్చలకు రాకపోవడం, లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా సమస్యల మీద మాట్లాడకపోవడం, దీన్ని తెలంగాణ సమాజం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించిన కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు, లేదంటే ఎందుకు చర్చలకు వస్తలేడు అనేది కూడా ఒకటి బాగా ఉత్పన్నమవుతుంది ఈ ప్రశ్న. దీని వెనుకున్న అంతరార్థం ఏంది? నేను ఇందాకే చెప్పాను, కేసీఆర్ గారి మౌనం వెనక చాలా పెద్ద ప్రళయం ఉంటుంది అని చెప్పేసి. అది ప్రతిపక్షాలకు ప్రళయం అవుతుంది, తెలంగాణ భవిష్యత్తుకు మంచిదవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇవన్నీ వాచ్ చేస్తుంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ రకంగా లోపం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల నిరంతరం కేసీఆర్ గారి ఆలోచన తెలంగాణ బాగు, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ పునర్నిర్మాణము. కేసీఆర్ గారు ఏదైతే ఆలోచించారో ఆ బంగారు తెలంగాణ దిశగే కేసీఆర్ గారు ఆలోచన. ప్రభుత్వం పడిపోయిన తర్వాత మీరు కూడా 2-3 సార్లు కేసీఆర్ గారిని కలిసినట్టున్నారు కదా, అంటే ఆ రకమైన చర్చలు డిస్కషన్స్ వచ్చే విధంగా ఉన్నాయా? ఎట్లా అంటే కామన్ గా క్యాడర్ అంతా కలిసినప్పుడు మాత్రము కేసీఆర్ గారు ఈ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటికి మనం చూసుకుంటే ఇక్కడ ఫార్మా భూముల గురించి చూసుకుంటే, ఫార్మా భూముల ఎంతవరకు ఎన్ని వేల ఎకరాలు 13,000 ఎకరాల ఫార్మా భూములను కలెక్ట్ చేశారు, 1000 ఎకరాల వరకే నిర్మిస్తామని మాట్లాడుతున్నారు. మరి వాటి గురించి ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడాలి, వాటి గురించి ఎవరికి అవగాహన ఉంది? కేసీఆర్ గారికి అవగాహన ఉంది. వాటిని ఎవరు అడ్డుకోవాలి? వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఎంత చేస్తారు? ఈరోజు హైకోర్టు మళ్ళీ ఒక వీళ్ళకు మొట్టికాయలు వేసే విధంగా మీరు 13,000 ఎకరాల భూమి గత ప్రభుత్వం కలెక్ట్ చేసి పెడితే మీరు 1000 ఎకరాల 2,000 ఎకరాల ఫార్మా నిర్మిస్తా అంటే మిగతా భూమిని ఏం చేయదలుచుకున్నారని హైకోర్టు అడిగే వరకు వీళ్ళకి అది లేదు. అంటే వీళ్ళు రాష్ట్రంలో ఇది మంచి చేద్దాము, ఇది చేద్దాము అనే ఆలోచనలు వాళ్ళు చేసే పనులలో కనబడట్లేదు. ఏ పని చేసినా దాంట్లో ఎంతో కొంత విధ్వంసం చేసే విధంగా నెగిటివ్గానే ఉంటుంది. కానీ అక్క విచిత్రం ఏంటంటే మీరు చెప్తుంటే నాకు వాస్తవం అనిపిస్తుంది. ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే విమర్శిస్తారు. ఎగ్జాంపుల్ మీరు కూడా ఆ ఉద్యమానికి వెళ్ళినట్టున్నారు, ఏది నిరుద్యోగులు నిరాహార దీక్ష బక్క జెట్సన్ గారని, ఆయన కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద కీలక నాయకుడు. వన్స్ అపాన్ ఎ టైం కేసీఆర్ గారి మీద వ్యతిరేక విధానాల మీద పోరాడి ఇప్పుడు తెల్లారులేస్తే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేవి. బక్క జెట్సన్ గారికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాది కరుడు గట్టిన కాంగ్రెస్ వాదే అదే పార్టీలో ఉన్నారు. ఆయన మాట్లాడుతున్న నిజాలు జీర్ణించుకోలేని వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తారు. అరే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తారు, ఇది తప్పు అని చెప్తారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఈ లోటుపాట్లు జరిగినాయి అంటే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఎక్కడ జరిగింది అని చెప్పేసి వాళ్ళను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచిగా ఉంటది. కానీ అలా కాదు, చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది వ్యతిరేకిస్తారు. బీఆర్ఎస్ లో మాకు అవకాశం లేదు, ఏదైతే జీవో నెంబర్ 46 బాధితులు బీఆర్ఎస్ లో అవకాశం లేదు, కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు మారుతాయని చెప్పి విలేజ్లలో గ్రామ స్థాయిలలో వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళు మాట్లాడిన సందర్భం. కానీ ఇప్పుడు వచ్చి దాదాపు 10 నెలలు అవస్థ ఉంది, దాని మీద ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణలు ఇవ్వకపోవడం వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు విద్యార్థి లోకం అంతా. నిరుద్యోగుల విషయంలో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున భుజాన్ని వేసుకొని వీళ్ళు వస్తే ఏదో అమేజింగ్ అయిపోతుంది, లేదంటే ఏదో వండర్ అయిపోతుంది అనుకున్న టైర్, కానీ ప్రజలందరికీ కూడా వాళ్ళు అదే పని చేశారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా వాళ్ళు వస్తే మా జీవితాల్లో ఏదో పెద్ద పెను మార్పులు జరిగిపోతాయి అనుకున్నారు. మహిళలను ఆ రకంగానే మభ్యపెట్టిర్రు. కామన్ గా రైతులను
లేదు ఆసరా పింఛన్ అందుకునే వృద్ధులను ప్రతి ఒక్కరిని ఈ మార్పు పేరుతో జీవితంలో ఇప్పటి వరకు చూసింది కాకుండా, చూసిన పాలన కాకుండా, చూసిన సంక్షేమం కాకుండా ఇంకేదో పెను మార్పు జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వర్గాన్ని తీసుకొచ్చి మా ముందల పెడతారు, కళ్ళ ముందల అంత అత్యద్భుతంగా తీర్చిదిద్దుతారు అనే విధంగా మన ఎలక్షన్ ప్రచారం ఉంటే ఒక నియోజకవర్గం ఎంచుకొని పనిచేస్తా ఉన్నారు, సమస్యల మీద మాట్లాడుతున్నారు. కాబట్టి మీ నియోజకవర్గంలో ఇప్పుడు మహిళలకు 2500 కావచ్చు, లేదా తులం బంగారం కావచ్చు, ఇటువంటి అన్ని ప్రజలకు వచ్చినాయంటారు. ఈ రోజు వరకు ఒక్క నియోజకవర్గం అనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చెప్తున్న సంక్షేమ పథకాలలో ఉచిత బస్సు తప్ప రుణమాఫీ కూడా అంతెందుకు వాళ్ళు రిలీజ్ చేసిన బడ్జెట్టే చూసుకుందాం. 17,000 కోట్లకు ఎంత మందికి రుణమాఫీ అవుతుంది వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. బ్యాంకర్స్ ఏమైతే పైనుంచి రిలీజ్ చేసిన బడ్జెట్నే కదా మేము ఇవ్వగలుగుతాము, మేము డివైడ్ చేసి మాకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారమే మేము రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. సో దాని ప్రకారం ఎంత, అది కూడా అడపదడపే 40% మందికి అయ్యిందేమో దాదాపుగా. కాబట్టి ఎక్కడ ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి తెలంగాణలో, ఎక్కడైతే ఆ పథకాలు అమలు చేయాలో. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు వస్తున్న కాలంలోనే దాదాపు 30-40 వేల ఉద్యోగాలు మేము అపాయింట్మెంట్ ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఆ లెక్కన ఉంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ గారు ఎన్ని వేల ఉద్యోగాలు ఇవ్వాలి మేడం, ఎందుకు ఇవ్వలేకపోయాడు నిరుద్యోగ సమాజానికి? ఇదే 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఎవరిచ్చారో ఆ కాల్ లెటర్స్ తీసుకున్న అంతకుముందు వాళ్ళు నిరుద్యోగులు, ఇప్పుడు ఉద్యోగులు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఏ పీరియడ్ లో మీకు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది, అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయింది అనేది. దాని ఇప్పుడు వాళ్ళకి జరిగిన పీరియడ్ కి ఎలక్షన్ పీరియడ్ చాలా తక్కువ టైం ఉంది కదా, ఇద్దాం అనుకునే లోపే ఎలక్షన్ టైం వచ్చింది. హయాంలోనే ఎగ్జామ్స్ కండక్ట్ అయిపోయినాయి, సెలక్షన్ అయిపోయింది. ఆయన జస్ట్ కాల్ లెటర్ ఇచ్చిన పని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇది కూడా వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు అంటారా? ఎట్లా? ప్రతి ఒక్కటి వాళ్ళ అకౌంట్ లోనే వేసుకుంటారు. ఎందుకు నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక వేదిక మీద మాట్లాడుతుంటే విన్నాను, గత ప్రభుత్వంలో 1000 పెన్షన్ ఇచ్చిర్రు, మా ప్రభుత్వంలో 2000 ఇస్తున్నాం, రేపు రాబోయే ఇంకెవరైనా 4000 ఇవ్వచ్చు అంటున్నారు. అంటే గత ప్రభుత్వంలో 2000 పెన్షన్ ఇచ్చినాం అన్న సంగతి కూడా ఈ రోజు ఎలక్షన్ ముందల ఏదైతే అబద్ధాలు చెప్పిన మబ్బ పెట్టినట్టు పరిపాలన అట్లే చేస్తే కుదరదు. ప్రాక్టికల్ గా వచ్చేసరికి పరిపాలన చాలా జెన్యూన్ గా చేయాల్సి ఉంటది. మీరు ఇప్పుడు ఆడ 1000 రూపాయల పెన్షన్ గత ప్రభుత్వంలో అంటే వృద్ధుల దగ్గర పోతే వాళ్ళు కొడతారు. కాబట్టి 2000 పెన్షన్ ఇచ్చినా మీరు 4000 ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన కార్పొరేషన్ చైర్మన్లు అందరి ప్రెస్ మీట్లు నేను సగటున యావరేజ్ గా నేను చూసిన మేడం, ఏమంటున్నారు అంటే అన్ని శాఖలలో అవినీతి జరిగింది, వాటి చిట్టా మేము రాబోయే రోజుల్లో బయట తీస్తామని అన్నారు. అంటే మీరు కూడా గిడ్డంగుల శాఖకి కార్పొరేషన్ చైర్మన్ చేసిన అనుభవం మీకు ఉంది కదా, మరి ఆ లెక్కన చూసుకుంటే మీరెంత అవినీతి చేసి ఉంటారు? నేను దాదాపు అండి నేను ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత బిఫోర్ తెలిసిన తర్వాత చూస్తే నేనే షాక్ అయ్యాను చాలా జెన్యూన్గా. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి అయిన కన్స్ట్రక్షన్ సాయి చంద్ గారు ఆయన హయాంలో కొన్ని కన్స్ట్రక్షన్స్కి కూడా కొన్ని మెట్రిక్ టన్నులతో 1000 మెట్రిక్ టన్నుల కన్స్ట్రక్షన్స్ కూడా చేయించడం జరిగింది. మీరు అక్కడ వెళ్ళి చూసుకుంటే ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చిన పద్ధతి చూసుకుంటే, లేదు ఆ డిపార్ట్మెంట్లో ఉన్న రిజల్ట్ చూసుకుంటే, నాట్ ఓన్లీ ఒక కార్పొరేషన్ గురించి చెప్పట్లేదు, మిగతా కార్పొరేషన్లు సరే నాకు ఐడియా లేకపోయి ఉండొచ్చు. నేను చూసిన తర్వాత, నేను ఆ ఆడిటింగ్ చూసిన తర్వాత, అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత జెన్యూన్గా ఉందా, ఇంత జెన్యూన్గా చేసిరా, ఇంత జెన్యూన్గా కన్స్ట్రక్షన్ చేసిరా, ఇంత క్వాలిటీతో చేసిందా. 100% మా కార్పొరేషన్ వరకు నేను చెప్పుకుంటే మేము 100% అవసరమైతే ఇంకా ఏముంది తీ అని చెప్పేసి చాలా కార్పొరేషన్ లో చైర్మన్లను కలవడానికి టీలకు టిఫిన్లకు అని పర్సనల్ ఖర్చు ఉంటుంది, అది కూడా సాయే ఇచ్చేవాడు. దాన్ని ఏం అడుగుతుంది, దాన్ని ఏం లెక్కలు రాస్తారు తీ అని చెప్పేసి అది కూడా ఇచ్చేవాళ్ళు. అంత ఇప్పుడు నువ్వు వస్తానంటే అమరచింత దగ్గర ఒకటి అంటే వీళ్ళు గోదాం కంప్లీట్ చేసింది ఉంది, సాయి చంద్ హయాంలో శాంక్షన్ చేసిండు, బడ్జెట్ రిలీజ్ చేసిండు, రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. వెళ్ళి చూడండి, దాని కన్స్ట్రక్షన్ చూడండి, దాని విషయంలో జరిగిన అన్ని చూడండి. పాసిబిలిటీస్ ఉంటదాక అవినీతి చేయడం అంటే కార్పొరేషన్ చైర్మన్లు అనుకుంటే అవినీతి చేయడం సాధ్యం అంటారు? కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారు ఏదైనా పని చేసినప్పుడు అంటే తెలంగాణలో ఒక శాఖలో పనిచేసే క్రమంలో దాదాపు
పని విషయంలో చాలా జెన్యున్ గా ఉండేటట్టు అయితే చూసిరు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఎంతవరకైనా నేను బిఫోర్ గవర్నమెంట్ లో ఉన్న కన్స్ట్రక్షన్స్ కావచ్చు, బిఫోర్ గవర్నమెంట్ లో వేయించిన రోడ్లు కావచ్చు, ఇచ్చిన ఇల్లులు కావచ్చు, ఏదైనా కావచ్చు, సరే కొంతవరకు కట్టి ఇవ్వని ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మేము ఇస్తాము, మేమే కట్టినామని చెప్పి కూడా ప్రచారం చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు కరప్షన్ లేకుండా తెలంగాణను మనము అభివృద్ధి చేసుకునే దిశలో చాలా జెన్యున్ గా పనిచేయాలని చేసిన నాయకుల్లో కేసీఆర్ గారు. పని విషయంలో కేసీఆర్ గారు ఇంత జెన్యూనిటీ ప్రదర్శిస్తే తెలంగాణకు ఎందుకు 6 నుంచి 6.5 7 లక్షల కోట్లు అప్పయిందని చెప్పి కాంగ్రెస్ వాదన. ఇప్పుడు ఈ రోజు ఒకటండి, 10 ఏళ్ల కాలంలో 24 గంటల ఉచిత కరెంటును చూసాము. మనం అసెట్స్ కూడా చూసుకోవాలి కదా. 10 ఏళ్ల కాలంలో మనం ఎంత తీసుకున్నాం అప్పు, ఏమేమి అసెట్స్ క్రియేట్ చేసుకున్నాం, తెలంగాణను ఎంత అభివృద్ధి చేసుకున్నాం, మళ్ళీ భవిష్యత్తులో మనకు రిటర్న్ వచ్చేటట్టు ఎట్లా చేసుకున్నాం. ఈ అసెట్స్ అన్ని ఈ రోజు ఇట్లా సరే సెక్రటేరియట్ అంటే వేరు, కానీ ఈ కరెంటుకు సంబంధించిన అసెట్స్ కావచ్చు, వేరే వాటర్కి సంబంధించిన లేకుంటే రైతుల మీద పెట్టిన ఇవన్నీ రిటర్న్ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేవి. అవన్నీ భవిష్యత్తు తెలంగాణకు ఉపయోగపడేవే కదా. ఇప్పుడు నేను ఒక దగ్గర నుంచి అప్పు తీసుకొని ఒక బిల్డింగ్ కడతా, రెంట్లకి ఇస్తా, ఆ రెంట్లతోటి అది తీర్చుకుంటా, మళ్ళీ నాకు పైగా ఈ అసెట్ మిగిలేటట్టు చేసుకుంటా, పైగా ఆ అప్పు తీరిన తర్వాత మిగతా ఆదాయం మొత్తం నాకు వచ్చేటట్టు చూసుకుంటా. పరిపాలనలో కూడా అంతే కదా. ఈ రోజు మనం మాట్లాడుకుంటే 9 నెలల కాలంలో 90,000 కోట్ల వీళ్ళు చేయలేదంటారా మరి ఆ లెక్కన అప్పు? వీళ్ళు డబల్ ట్రిపుల్ కాదు, వాళ్ళ అప్పు లెక్కలు చూస్తే రాష్ట్రం భవిష్యత్తులో తీర్చే వాళ్ళు లేదా భవిష్యత్తు ఆ అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేసీఆర్ గారు చేసిన అప్పుకి ఇంట్రెస్ట్ కట్టడానికి మేము ఈ అప్పు చేస్తున్నాం వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పే అబద్ధాలకు అంతే లేదండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా ఏం లేదు, వాళ్ళు ఒకటే నమ్ముకుర్రు. ఈ 5 ఏళ్ళు మనం అధికారంలోకి వచ్చినాం, ఈ 5 ఏళ్ల వరకు మనకు ఎవరు ఏం చేసేది లేదు, మనం అధికారంలోంచి దిగిపోయేదైతే ఏం లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత నెగిటివ్ గా దుష్ప్రచారం చేయండి. వ్యక్తుల మీద కేసీఆర్ గారిని ఏదంటే అది మాట్లాడి వ్యక్తుల మీద దుష్ప్రచారం చేసి, ఎందుకంటే వీళ్ళ పని విధానం చూపించుకునే సత్తా లేదు. మనకు మన పని విధానం కావచ్చు, మన ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటే ముందు ప్రభుత్వాన్ని విమర్శించాలి. అది ఏదైనా సరే, అది మంచి అయినా సరే, అది తప్పు అని చెప్పాలి. కానీ కాలం ఊరుకోదు కదా, ప్రజలు ఊరుకోరు కదా, అన్ని గమనిస్తూనే ఉంటారు కదా. 10 నెలల కాలంలో అన్ని తెలుస్తున్నాయి కదా. కానీ అక్క, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి ప్రవర్తన చూసిన తర్వాత నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది మిమ్మల్ని. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులలో, ఒక సర్పంచ్ స్థాయి ఉన్న వ్యక్తులలో భాష అనేది చాలా ప్రధానం ఇప్పుడున్న పబ్లిక్ డొమైన్లో. అటువంటిది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా వరుస పదజాల తోటి దూషించడం, లేదంటే గత ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడడం, తెలంగాణ సమాజం దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? ఒకటండి, వీళ్ళు చాలా వరకు నేను కొంతమంది కాంగ్రెస్ శ్రేణులతో కూడా మాట్లాడితే, కేసీఆర్ గారు కూడా మాట్లాడారు గతంలో, ఇలా మాట్లాడారు. మీరు మనం అనడం కాదు, ప్రజలు గమనిస్తారు. రేవంత్ రెడ్డి గారి భాషా విధానం, రేవంత్ రెడ్డి గారి పరిపాలన, అసమర్థ పాలన అనొచ్చు. సో ఏ రకంగా మాట్లాడుతుండు, అనుక్షణం అవసరం లేదు ఒక పొలిటికల్ ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రారంభించే ముందు నువ్వేం చేస్తున్నావు, నీ పనితీరేంది, నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది నువ్వు అవసరమైతే చెప్పాలి, చేసి చూపించాలి. అది చేతగానప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడడం, పరిపాలన అంటే బూతులతోటే సాగుతుంది అన్నట్టు మాట్లాడడం, రేపు భవిష్యత్తులో వచ్చే నాయకులకు కూడా లేదు ప్రభుత్వం గురించి మాట్లాడినా ఇంకో దాని గురించి మాట్లాడినా బూతులు మాట్లాడితేనే చెల్లుతాయి, ఇట్లా మాట్లాడితేనే ఇదే రాజకీయము, ఇట్లా మాట్లాడే రాజకీయాలు చెయ్యాలి అన్నట్టు భవిష్యత్తు వాళ్ళకి ఇది నేర్పిస్తున్నట్టు ఉంది. రేపు ఇంకొకరు ఏదంటే ముఖ్యమంత్రి గారే మాట్లాడంగలేంది మాకు వచ్చింది ఏందండి అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ఏదన్నా మాట్లాడితే చాలా వ్యంగ్యంగా ఉండేది, తెలంగాణ సామెతలతో కూడుకున్నది. అడపా దడప అవతలి వాళ్ళు ఏదన్నా అడ్డుపడితే 1-2 సార్లు అది వ్యంగ్యంగా విమర్శించి అనడం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు అవసరం ఉన్నా లేకున్నా, అది వేదిక ఏదైనా, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే సరే నడిచింది, ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, బూతులు మాట్లాడడము, విమర్శించడం. ఈ రోజు ఒక లెక్క చెప్తారు, రేపు ఇంకో లెక్క. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంది, పొద్దున లేస్తే లెక్కలు వాళ్ళ దగ్గర. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కుటుంబ పాలనకు స్వస్తి చెప్పినాం అని చెప్పే కాంగ్రెస్ నాయకులలో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులలో లేదంటారా మేడం కుటుంబ పాలన? ఆ రకమైన పరిస్థితి లేదంటారా? ఇప్పుడు వాళ్ళు గుమ్మడికాయ దొంగలవరంటే మేమే భుజాలు తరుముకున్నట్టుంది. ఇప్పుడు
గురించి వాళ్ళు మాట్లాడితే దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఓకే. పరిపాలన సత్తా ఉండి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీ కుటుంబం వచ్చి ఎందుకు ఉద్యమం చేస్తుందని అడగలేదండి ఏ ఒక్కరు. మీరు ఎందుకు కుటుంబం నుంచి ఒక్కరే వచ్చి రాస్తారోకోలో లేకపోతే జైలుకి వెళ్ళడమో ఇంకోటి చేస్తే సరిపోతుంది కదా. కుటుంబం అంతా వచ్చి ఎందుకు రోడ్డు మీద పడ్డారు? ఒకవేళ రేపు తెలంగాణ రాకపోతే మీ కుటుంబ పరిస్థితి ఏంది? అవే కేసులతోటి మీరు ఎన్నాళ్ళు ఉంటారని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉన్నారు, తదనంతరం ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు ప్రభుత్వం. కాబట్టి కుటుంబ పాలన గురించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని విమర్శిస్తే కూడా వాళ్ళకి తగిలినట్టు ఉంటది. సరే, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మీరు కార్పొరేషన్ చైర్మన్ గా తొలగించబడ్డం, లేదంటే ఇంట్లోనే ఉండడం, మీ కార్యక్రమం, మీ వ్యక్తిగత కార్యక్రమంలో మీరు ఉండడంతో రజనీ సాయిచంద్ గారి రాజకీయ జీవితం ఏంటి అని క్వశ్చన్ మార్క్ అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్లో ఉంటారా లేదంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో వెళ్తారా అనే ఒక అపోహలు కూడా ఉన్నాయి. లేదండి, 100% నేను బీఆర్ఎస్లోనే ఉంటాను. నా ప్రజెంట్ గమనము, రేపటి గమ్యము, భవిష్యత్ కార్యాచరణ ఇంకెప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? బీఆర్ఎస్ లో విజన్ తోటి కంటే బీఆర్ఎస్ లో పని చేస్తూ ఉన్నాను. ఆ పనే నన్ను విజన్ వైపు నడిపిస్తుంది. అంటే మీకంటూ విజన్ అంటే ఏం పెట్టుకోలేదా? ఖచ్చితంగా నేను డే 1 నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నేను ఏ రీజన్ తోటి బయటికి అడుగు పెట్టాను ఏంటి. సాయి చంద్ ఏదైతే అనుకున్నాడో అది చేయడానికే నేను బతికున్నా, అందుకోసమే బయటికి అడుగు పెట్టినా. అదే అంటే విజన్ అదే, కానీ ఆ విజన్ లో నేను ఏ దిశగా పనిచేస్తున్నా అనేది కూడా ఇంపార్టెంటే కదా. ప్రజల పక్షాన పనిచేస్తున్నా. ఇప్పుడు ఒకటండి, ప్రభుత్వంలో వాళ్ళు అన్ని అందిస్తే సంతోషమే. మీరు రుణమాఫీ చేస్తున్నారు అయితే సంతోషమే, కావట్లేదు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. మీరు పథకాలు అన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు చెప్పిర్రు, అయితే తెలంగాణ ప్రజల బాగులో ఒక భాగమే కదా, కావట్లేదు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. ప్రజల పక్షాన క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. తొందరలో రజనీ సాయిచంద్ గారు కాంగ్రెస్ కండు కప్పుకోబోతున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయక ముందే మీరు అది జరగదు. అది అవాస్తవం కాబట్టి వాస్తవం అని నేను అంటున్నా మేడం. అది ఎంతవరకు ఏ రకంగా వాస్తవం అంటే ముఖ్యమంత్రి గారికి మీకు కుటుంబ సత్సంబంధాలు ఉన్నాయి, ఒక వరుసకు బాబాయ్ కూడా అవుతారు కదా మీకు రేవంత్ రెడ్డి. అవును, సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన ఇప్పుడు రాజకీయాలు అవి ఇవి సరే, ఎక్కడో కాడ చిన్న బంధుత్వం ఉన్నంత మాత్రాన బంధువులు చేసేది అంతా మంచి అనలేం కదండి. మంచి చెడులు ఉంటాయి. ఆహ్వానం వస్తే వెళ్తారా? ముఖ్యమంత్రి గారు పరిస్థితుల్లో వెళ్ళను, కలిసి పనిచేసే సందర్భం పరిస్థితుల్లో వెళ్ళను. ఇప్పుడు పాలన చూసిన తర్వాత అటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఇంత తెలంగాణ కోసం ఇంత త్యాగం చేసి లేదు తెలంగాణ జీవితం అని చెప్పేసి బతికిన మా కుటుంబ నేపథ్యం. మీరేమో వెళ్ళమంటున్నారు, వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే ఆ రకమైన పరిస్థితులు మీ చుట్టుముట్టు ఉంటే మీ పరిసర ప్రాంతాల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? వెళ్ళనండి, ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకక్క అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్తున్నారు మీరు వెళ్ళను అని? నేను 2 పరిపాలనలు చూశాను కదా. కేసీఆర్ గారి పాలన చూశాను, కేసీఆర్ గారి ఆలోచన విధానం చూశాను. ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన 10 నెలల నుంచి చూస్తున్నాను. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తున్నాం. మా దగ్గరికి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో 14 నియోజకవర్గాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మొన్న ఖమ్మం నుంచి కూడా నేను అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ నాకు ఫోన్లో మాకు సాయికి టచ్ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడి పరిచయాలు, వాళ్ళకు పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పాలన గురించి జెన్యూన్ గా చెప్పే అంశాలు కావచ్చు. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పాలనలో ప్రజలు మనకు కావాల్సింది ప్రజల సంతృప్తి. అంటే లక్షల మంది ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలే వెళ్ళిపోతున్నప్పుడు రజనీ గారు వెళ్ళడంలో వెళ్తే ఇబ్బంది ఏముంది, ఆశ్చర్యం ఏముంది? ఇప్పుడు వాళ్ళకుండే ఉపయోగాలు, వాళ్ళకు ఒక హోదా కావాలని పోతున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు వ్యాపార రీత్యా పోతున్న వాళ్ళు ఉండొచ్చు, సత్సంబంధాలు పోతున్న వాళ్ళు ఉండొచ్చు, స్వార్థంగా మేము రాజకీయము ఏదో రాజకీయం చేయాలి, బిజినెస్లు చేయాలి, లేదు కుటుంబంగా ఏదో బాగుపడాలని వచ్చిన వాళ్ళం. మీకు లేదండి హోదా కావాలి, లేదంటే ఇంటి ముందు ఎస్కార్ట్ వెహికల్స్ ఉండాలి, గవర్నమెంట్స్ ఉండాలి, అట్లా హోదా కావాలని లేదు. సాయి అనుకున్న పని చేయడానికి మాత్రం సాయి అనుకున్న ఆశయాన్ని ఒక మెట్టు ఎక్కితే గానీ అది చేయలేమని అయితే ఉంది. హోదాల గురించి ఆలోచిస్తే మేము
ఉద్యమ సందర్భం నుంచి చూసుకుంటే మాకు వచ్చిన అవకాశాలు ఎవరికి రాలేదండి. రాష్ట్రం మొత్తంలో సాయి చంద్కు వచ్చిన అవకాశాలు చాలా వచ్చినాయి. నేషనల్ పార్టీల నుంచి వచ్చినాయి, అన్ని పార్టీల నుంచి వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీలో సరైన గుర్తింపు రాలేదు, రావడానికి చాలా సమయం పట్టింది అని కూడా స్వయంగా అన్న చెప్పిన మాటలలోనే వింటా ఉంటాం. వ్యక్తిగతంగా కంటే సమిష్టి ప్రయోజనము, తెలంగాణ ప్రజల ప్రయోజనం అనేది ముఖ్యం అనుకుంటుండే సాయి. వ్యక్తిగతంగా ఈరోజు నేను నా స్వార్థం చూసుకోవచ్చు, అవతల వేరే పార్టీకో లేకుంటే వేరే వ్యక్తులకో నేను మద్దతు ఇవ్వచ్చు, కానీ ఈ తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారిని మించిన నాయకుడు లేడు అనేవారు సాయి. కాబట్టి అటువంటి నాయకుడి దగ్గర నేను పనిచేస్తే సమాజంలో తెలంగాణ ప్రజలకు పనిచేసినట్టు కదా, తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు పనిచేసినట్టు కదా, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినట్టు కదా. ఈరోజు నా వ్యక్తిగతంగా చూసుకోవడం ఎందుకు అనేవాళ్ళు. ఆ వ్యక్తిగతంగా ఏ రోజు సాయం ఉన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదంటే వ్యక్తిగత అవసరాలు చాలా అద్భుతంగా ఉండేవి, అవసరానికి నిమిత్తం మీ వ్యక్తిగత జీవితం బాగుండేది కదా. సాయి అన్న గారి లేని లోటు అంటే ఇప్పుడు వ్యక్తిగత వ్యాపారాలలో కావచ్చు, విషయాలలో ఎట్లా దీన్ని నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రజనీ గారు అన్న? కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. ఎందుకంటే అంతవరకు మనిషి ఒక వ్యక్తి ఉండి అందులో మెన్ ఉండి అన్ని బాధ్యతల మీద వేసుకొని చేయడం వేరు, ఒక ఉమెన్ బ్రతికే లేదనుకునే పరిస్థితుల్లో బయటకు వచ్చి తనది కాని ఫీల్డ్ లో వచ్చి కొట్లాడడం వేరు. చాలా ఇబ్బందిగా ఉంటది. మెల్లిమెల్లిగా గెటాన్ అవుతున్నాను నేను, అన్ని రకాల డైజెస్ట్ చేసుకోలేను, బట్ కొద్దిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా. రాజకీయం అనేది చాలా టఫ్ ఫీల్డ్, సమీకరణాలు మారుతుంటాయి, ఒక్కొక్కసారి పాలిటిక్స్ లో రావాలంటే చాలా డిఫికల్ట్ గా ఉంటది. అయినప్పటికీ కూడా నాకు నమ్మకం ఉంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా నాకు సపోర్ట్ ఇస్తూ ధైర్యంగా ఇస్తూ నువ్వు నిలబడతావు. ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు. ఉందా మీకు ఏదైతే డే 1 నుంచి ఉన్న ప్రాధాన్యత ఇప్పటికి కూడా అట్లనే ఉందా, లేదంటే కొంతవరకు ఏమన్నా పక్కకు పెట్టడం లాంటిది, చూసి చూడనట్టు ఉండడం లాంటి ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా మీ దగ్గరికి? అట్లేం లేదండి. ఖచ్చితంగా నువ్వు నిలబెడతాము అన్నట్టుగానే పార్టీ శ్రేణులు అందరూ ఉన్నారు. కేసీఆర్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరిని, అంటే ప్రతి ఒక్కరు నన్ను ఫ్యామిలీ లాగానే చూస్తారు, ఒక కుటుంబం లాగా. పార్టీలో ఈ రోజు కాకపోయినా రేపైనా అంతదిగా కొట్లాడుతున్నందుకు లేదు, సాయి చంద్ చేసిన దానికి ప్రతి దానికి మేమందరం అండగా ఉన్నాం కదా అనే భరోసా మాత్రం ఉంది. సో ఇందాక మీరు మాట్లాడుతూ సాయన్న ఆశయం కోసమే నేను పనిచేస్తున్నా, అల్టిమేట్ గా ఆయన ఆశయమే నా అంతిమ లక్ష్యం అన్నారు కదా. ఏంటి సాయన్న ఆశయం ఏంది అక్క? ఒకటి సాయి, నేను ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, సరే పదే మళ్ళీ చెప్తున్నా అనుకున్నా కూడా వచ్చిన బ్యాక్గ్రౌండ్ చాలా కష్టపడి వచ్చింది. రాజకీయ రంగంలో ఇంకా కష్టం, చాలా వెనకబాటుతనానికి గురయ్యే వర్గాల నుంచి వచ్చింది. వాళ్ళకు సపోర్ట్ చాలా తక్కువ దొరుకుతుంది, ఆర్థికంగా సపోర్ట్ లేదు. ఒక రకంగా చేసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లా చాలా వెనకబాటుతనము, ఎటువంటి తక్కువ భూమి, ఎంత 1 ఎకరా భూమి ఉన్న కుటుంబం నుంచి వచ్చి, చాలా ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చి, మాలాగా కష్టపడి నా వాళ్ళు కావచ్చు, ఇటువంటి వర్గాల నుంచి వచ్చిన ప్రజలు, బ్యాక్ సపోర్ట్ లేని నుంచి వచ్చిన వాళ్ళు, స్టూడెంట్ ఉద్యమాల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నేను ఒక సపోర్ట్గా నేను నిలబడితే, ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినట్టు చట్టసభలో నేనైతే ఉంటే నేను ఎంత జెన్యున్గా పనిచేయగలుగుతాను, నాలాగా కష్టపడి వచ్చిన వాళ్ళకి నేను ఏ రకంగా సపోర్ట్ ఇవ్వగలుగుతానో, నేను ఒక కళాకారుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నాను, ఒక ఉద్యమకారుడిగా ఎంత ప్రూవ్ చేసుకున్నాను, ఒక రాజకీయ నాయకుడిగా కూడా నాదైన ముద్ర వేసుకొని నేను అంతే ప్రూవ్ చేసుకోవాలి, అంతే అదిగా పని చేయాలి. ఫస్ట్ పని చేయడానికి మాకున్న విశ్వసనీయ సమాచారం మీరు ఆల్రెడీ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, ఆ నియోజకవర్గ సమస్యల దిశగా ముందుకెళ్తా ఉన్నారు అని కూడా మేము వింటా ఉన్నాం. ఎంతవరకు వాస్తవం మేడం? వాస్తవమే. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ఎందుకంటే సొంత జిల్లాలో, నేను పుట్టింది కూడా అక్కడే, సాయి మా అత్తగారు ఊరు అక్కడే, కాబట్టి నేను పుట్టింది జడ్చెల్ల. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా అమరచింత మా అత్తగారు ఊరు మక్తల్ నియోజకవర్గం వస్తుంది. నేను పుట్టింది జడ్చెల్ల నియోజకవర్గం. ఇప్పుడు ఓవరాల్గా అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వైజ్గా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నన్ను ఒక సిస్టర్ లాగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి పిలుస్తుంటారు, వెళ్తుంటా, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా. మెయిన్ గా నేను మక్తల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నాదైన కార్యక్రమాలు చిన్నగా, పెద్ద ఎత్తున అని కాదు, నాదైన
అది అంటే మక్తల్ నియోజకవర్గ ప్రజలకు రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉన్నాయంటారా మీ ఆధ్వర్యంలో? ఇప్పుడు నిన్ననే ఒకటి చూశానండి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద రుణమాఫీ కాలేదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఒక చిన్న మీటింగ్ పెడితే తిరగబడ్డారని చూస్తాం. మాకు అటు పాలమూరు జిల్లాల్లో చాలా వరకు ఇంకా వెనకబాటుతనానికి గురైన ఏరియాలు ఏమన్నా ఉన్నాయంటే ఏటవతల అంటారు. దాదాపు కొంత గద్వాలు, మక్తలు, అలంపూర్ ఈ ఏరియాలన్నీ కొంచెం వెనకబాటుతనానికి గురైన. షాద్ నగర్, జడ్చెల్ల, లేదు నాగర్ కర్నూలు ఇవంతా ఒక రకంగా ఉంటది, అక్కడ ఒక రకంగా ఉంటది. అక్కడ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి, అభివృద్ధి భిన్నంగానే ఉంది, సంక్షేమము భిన్నంగానే అందింది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎందుకక్క మీరు చెప్తున్న మీరైతే చెప్తాను ఆ ప్రాంతాలను అభివృద్ధికి ఎందుకు దూరం అయింది అని అంటే అక్కడ ఆ స్థాయి వరకు ఎందుకు ప్రభుత్వాలు చేరవేయడంలో విఫలమైంది? అంటే ఇంతకు ముందుతో తెలంగాణ రాక ముందుతో పోలిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో మెరుగుపడ్డది. కానీ తెలంగాణ రాక ముందుకు వెనకబాటుతనం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటది కదా, అది చాలా ఇంకా డౌన్ కు ఉండేసరికి దాన్ని ముందుకు తీసుకురావడంలో దీంట్లోకి ఈక్వల్ కాలేకపోయింది. కానీ అక్క ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తే ఒక సామాన్య సర్పంచ్ గా నిలబడే వ్యక్తి లక్షలలో వ్యవధిలో ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. రాబోయే రోజులు మీరు ఎమ్మెల్యే నిలబడతా అంటున్నారు కాబట్టి సరే మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం చూస్తే అది కోట్లతో ముడిపడిన పరిస్థితులు కదా, దాన్ని ఎట్లా మీరు అధిగమిస్తారు? దీనికి సంబంధించిన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నట్టు? ఒకటి ఆర్థికంగా నిజంగానే మేము అందరు ఆశించిన మేరకు లేకపోయి ఉండొచ్చు, కానీ నేను ప్రజాబలం ఉందనుకుంటున్నాను. ఈరోజు అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళే రాజకీయ నాయకులు కావాలంటే డబ్బున్న వాళ్ళే గెలవాలి. డబ్బుతో సంబంధం లేకుండా కూడా గెలిచే వాళ్ళు ఉన్నారు. అంటే పాత్ర కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, మరి 100 కోట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల మెప్పు ఇంపార్టెంట్, డబ్బే ప్రమాణికం కాదు. అట్లని డబ్బు లేకుండా ఉంటది అని కూడా కాదు, పర్సంటేజ్లో తేడాలు ఉండొచ్చు. కాబట్టి అక్కడ ప్రజలు కావచ్చు, లేదు సాయి మీద ఉన్న అభిమానము, పార్టీ శ్రేణులు, కేసీఆర్ గారి అండ, ఇవన్నీ నన్ను నిలబెడతాయని నేను అనుకుంటున్నాను. ఏంటి మేడం మీకు కేసీఆర్ గారిలో అత్యంత స్ఫూర్తినిచ్చే అంశం ఏంది? అంటే వ్యక్తిగతంగా మీరు సాయన్నతోటి కలిసిన పరిస్థితులు కాకుండా డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, కేసీఆర్ గారి నుంచి మీరు ఏం రిసీవ్ చేసుకున్నారు అని అంటే? ఒక నాయకుడికి అత్యద్భుతమైన హ్యూమానిటీ యాడ్ అయితే ఎంత బాగా పరిపాలించగలరో, ఎంత బాగా విజన్ ఉన్న నాయకుడికి ఒక హ్యూమానిటీ చాలా గొప్ప మానవీయత ఉంటది కేసీఆర్ గారికి. నిజంగా చెప్తున్నా, ఈ రోజు అంతమంది పేదవాళ్ళు మా ఇల్లులు అదైపోయినాయి, మా బ్రతుకులు అదైపోయినాయి, మా జీవితాలు ఇదైపోయినాయి, కేసీఆర్ గారు ఉంటే ఆ పరిస్థితి ఉండదు. కేసీఆర్ గారు ఉంటే రైతులకు ఆ పరిస్థితి ఉండకపోయేది. కేసీఆర్ గారు ఉంటే ఈరోజు గురుకులాల్లో పిల్లలు అట్లా వచ్చి బయట ఇబ్బందులు పడి వాళ్ళ అవస్థ. కేసీఆర్ గారిని వద్దనుకున్న ప్రజలే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు వాస్తవం. ఈరోజు ఏ నాయకుడికి కూడా ఇబ్బంది లేదు, లేదా ఏ లీడర్ కూడా ఇబ్బంది లేదు, ప్రజలు అల్టిమేట్ గా ప్రజలే సఫర్ అవుతా ఉన్నారు. దీన్ని యాక్సెప్ట్ చేస్తారు కదా మీరు? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. నేను కాదు, మీరు ఇది 10 నెలల కాలమే, ఇంకా ఉంది భవిష్యత్తు, ఇంకా చాలా చూస్తాం మనం, ఇంకా ప్రజలు తిరగబడతారు. అభివృద్ధి చూస్తారా లేదంటే ఇబ్బందులు చూస్తారా? కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడే ప్రజలను మనం చూస్తాం. ఎందుకంటున్నంటే ఈరోజు మొన్నటికి నేను ఒక విలేజ్ కి ఒక కార్యక్రమానికి వెళ్ళాను. అంటే చిన్న వాళ్ళు పర్సనల్ గా ఇన్విటేషన్ పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఆ ఊరోళ్ళందరూ వచ్చి వాళ్ళే చెప్తున్నారు, మేడం రుణమాఫీ కాలేదు, అక్క అంటున్నారు, వదిన అనే వాళ్ళు అంటున్నారు, రుణమాఫీ కాలేదు, మా పరిస్థితి ఇట్లుంది, మా పరిస్థితి ఇట్లుంది అని. ఈ రోజు ఆ ఊరి వరకే వెళ్ళిర్రు వాళ్ళు. రేపు అందరూ సెల్ఫీలు తీసుకొని బయటకు వద్దామంటున్నారు. ఈ రోజు రైతులందరూ బయటికి రావాలని ఎవ్వరు స్టేట్మెంట్ ఇవ్వలేదండి. వాళ్ళంతకు వాళ్ళు రుణమాఫీ కావాలి, వాళ్ళు సెల్ఫీలు తీసుకొని మరి సెల్ఫీ వీడియోలు పెట్టుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? చెప్పిన తర్వాత నా వ్యక్తిగతంగా నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే ఒక విలేజ్లో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో కాన్స్టిట్యున్సీ పోతే గుర్తుపట్టని పరిస్థితులలో రజనీ సాయిచంద్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మూల గ్రామంలోకి వెళ్ళినా, ఏ ఒక్క మండలంలోకి వెళ్ళినా, జిల్లాకి వెళ్ళినా వందలాదిగా స్వతహాగా ప్రజలు వచ్చి మీ పక్కన నిలబడుతుంటారు, మీతో మాట్లాడుతుంటారు కదా. ఇంత పెద్ద ఆస్తిని సంపాదించి వెళ్ళిపోయిన సాయన్నని, అంటే ఆ పరిస్థితులు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అసలు? సాయి ఉంటే చాలా బాగుంటుండే. సాయిని అందరూ సరే ఉద్యమం టైము తర్వాత ఒక నాయకుడిగా చూస్తే మరో సాయిని చూసేవాళ్ళు, మరో సాయి చంద్ని చూసేవాళ్ళు. ఇంకోటి సాయి చంద్కి ఎట్లా అంటే ఎంతసేపు నేను ఆడపోయినా లేదు ప్రభుత్వంలో పనిచేసిన ఇది ప్రజలలో ఉంటుండే.
పబ్లిక్ లో ఉంటాడు. ప్రతి ఒక్క ఊర్లో సాయికి తెలియని పొజిషన్ లో ఉన్న అపోజిషన్ లో ఉన్న నాయకుడు ఉండడు, యూత్ లీడర్ ఉండడు. అంతేకాదు సాధారణ మహిళలు ఒక ఎల్లం ఉంటది, ఒక ఈశ్వరం ఉంటది, ఒక ఎల్లం ఉంటది, ఓ లక్ష్మం ఉంటది, సాయికి తెలిసి ఉంటది. వాళ్ళకి 2 ఎకరాల భూమి ఉన్నదన్న సంగతి సాయికి తెలిసి ఉంటది. వాళ్ళకి జస్ట్ ఒక అన్ని విషయాల పట్ల ముఖ్యంగా సాయి ఆ ఏరియాకి వెళ్ళిండంటే ఆ ఏరియాలో ప్రతి ఒక్క కుల సంఘం నాయకుడు కావచ్చు, పనిచేసే లీడర్లు చిన్న స్థాయిలో, అందులో గుర్తింపు పొందని కార్యకర్త కూడా, నువ్వు ఉద్యమ సమయం నుంచి ఒక 10 ఏళ్ళకి పనిచేసినావు కదా బిడ్డ, ఇప్పుడు కనబడుతున్నావు అని మాట్లాడతాడు, తమ్మి అని మాట్లాడతాడు. అంత అంటే సాయిని వాళ్ళు అట్లా ఓన్ చేసుకున్నారు, సాయి వాళ్ళని అట్లా ఓన్ చేసుకుండు. పబ్లిక్ లో ఉన్న లీడర్ నాకు అనిపిస్తుంది ఎప్పటికీ సాయి ఉంటే వేరేలాగా ఉండేది, సాయి రాజకీయంలో ఉంటే వేరేలాగా ఉండేది, అపోజిషన్ లో ఉంటే వేరే. మీరు చెప్తున్నట్టు సాయన్నని ఈ రకంగా ఆదరించడం అనేది ట్రెమెండస్ అండ్ అల్టిమేట్, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ సాయన్న లేని తర్వాత కూడా మిమ్మల్ని కూడా అదే రకంగా ఆదరిస్తున్నారు అని అంటే ఆయన గొప్పతనం ఏందనేది అక్కడే తెలిసిపోతుంది. ఒకటి. రెండవది, ఎవ్వరూ మమ్మల్ని సపరేట్గా ఫీల్ అవుతలేరు, వాళ్ళ సొంత కుటుంబం లాగానే భావిస్తారు. మేము ఈ రోజు వరకు నేను కూడా ఎక్కడికి వెళ్ళినా ఏదున్నా ప్రతి ఒక్కరితో నాకున్న పరిచయాలు కుటుంబ పరిచయాలుగానే ఉన్నాయి, రాజకీయ పరిచయాల కంటే కుటుంబ పరిచయాలుగానే ఉన్నాయి. వాళ్ళు నన్ను అట్లే చూస్తున్నారు, నేను వాళ్ళని అట్లే చూస్తున్నా, సొంత ఇంటి ఆడబిడ్డలాగానే చూస్తున్నారు. కాబట్టి అదంతా సాయి ఒక 20 ఏళ్ళ జీవితం, శ్రమ కావచ్చు, గుణం కావచ్చు, మంచి కావచ్చు, ప్రతిదీ. ఈ రోజు నేను ఇట్లా బయటకు వెళ్తుంటే నన్ను నిలబెట్టి ఆ పరిస్థితులంతా చూసిన తర్వాత మీకు ఒక దృఢమైన సంకల్పం, నమ్మకం ఉందా మేడం? రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఇదే ప్రజలు మీరు చెప్పిన ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా చట్టసభల్లో పంపిస్తారు, సాయిని మరింత ఆదరిస్తారనే ఒక ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు మీద, అంటే కేసీఆర్ గారు చాలా బలంగా నన్ను నిలబెడతారని, ఒక బిడ్డలా ఆ డే నుంచి ఈ డే వరకు ధైర్యంగా ఉండమని చెప్పిన వాళ్ళలో ప్రముఖులు కేసీఆర్. ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోటో తీసి పక్కకు పెట్టి బయటికి నెట్టే రాజకీయ పరిస్థితుల మధ్య నువ్వు నిలబడాలి బిడ్డ అని చెప్పిన వాళ్ళు కేసీఆర్ గారు. పిలుస్తారు. అది ఆ తర్వాత తెలంగాణలో సాయితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ మా వదినమ్మ నిలబడాలి, మా అక్క నిలబడాలి, అన్న అనుకున్నది సాధించాలని చెప్పేసి నాకు అడుగడుగున అండంగా ఉంటున్నారు. హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, అంటే ఒక్కరని చెప్పలేను, ప్రతి ఒక్కరు భవిష్యత్తులో ఖచ్చితంగా నేను నిలబడ్డ తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. రైట్ అక్క, జీవిత భాగస్వామిగా ఏదైతే సాయన్న గారి ఆశయాలని నెరవేర్చాలని చెప్పి ఇంత బరువు బాధ్యతలు మీ భుజ స్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మీ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? ఒకటి, ప్రజలు ఈరోజు నాయకులేదో వీళ్ళు నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి కాదు, బాధ్యత ఇచ్చినట్టు. ఒక నాయకులుగా వాళ్ళని నిలబెట్టిర్రు అంటే వాళ్ళకు మరింత బాధ్యత ఇచ్చినట్టు, వాళ్ళను ముందులో ఉంచినట్టు, అంతే, బాధ్యతను మీద పెట్టి ముందులో ఉంచినట్టు. కానీ పని మాత్రం ప్రజలతో మమేకమై అందరూ కలిసి చేసుకునేది. ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా బాధ్యతను ఒక మీరమేడతాం తప్ప వాళ్ళతోటి పని చేయించే బాధ్యత ప్రజలదే. ఖచ్చితంగా పని చేయించుకోవాలి. రెండవది, ఈరోజు మనం ఒక బాధ్యతలో వచ్చినంత మాత్రాన అధికారం చెలాయించడం కోసం కాదు, దాన్ని పని చేయడంలో చూపించాలి, ప్రేమగా ప్రజలతో ఉండడంలో చూపించాలి. అనేక నియోజకవర్గాల్లో చూస్తుంటాం, ఒకసారి అధికారం రాగానే వాళ్ళ మాట తీరు మారిపోతుంటది, వాళ్ళ ఉండే విధానం మారిపోతుంటది, వ్యవహార శైలి, ఎవ్రీథింగ్ మారిపోతుంటది. బాధ్యత ఇచ్చినప్పుడు ఇంకా మనకి ఉండి పని చేయాల్సిన పరిస్థితుల్లో వీళ్ళ అధికారం చెలాయించే విధంగా ఉండే వ్యవహార శైలికి చాలా మంది నాయకులు ఓడిపోయేది ఇక్కడనే. ఆ వ్యవహార శైలి సాయన్న బతికున్నప్పుడు ఇదే ఇంటి గుమ్మం దగ్గర ఆపద అని చెప్పి, ఇబ్బందులు అని చెప్పి అనేక పేద ప్రజలు వస్తుండే కదా, ఇప్పుడు సాయన్న గారు లేరు. అదే రకమైన పరిస్థితులు నిరుపేదల కోసం ఇంటి కడపలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అక్క? అంటే ఒకటి, సాయి ఉన్న పర్సన్ ఏం కాదు, మేము పేద వర్గం నుంచి వచ్చిన వాళ్ళం, కష్టం అంటే ఏందో తెలిసిన వాళ్ళం. కాబట్టి మాకు ఎట్లుంటదంటే ఏదో ఉంది మేము చేస్తామని కాదు, ఉన్న దాంట్లో చేసుకుందాం. నాకు ఇంత ఉంది, ఇది నాకు ఉపయోగపడేదానికంటే అవతల వాళ్ళకి ఇప్పుడు చాలా అవసరం,
కాబట్టి అది చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం మెరుగవుతారు, ఇంకా కొంచెం బెటర్ అవుతారు అనే విధంగా సహకారం చేసింది. ఉండో లేకుంటే తరతరాల నుంచి ఉండో ఇంకేదో చేసో దాంట్లో నుంచి 100 బిజినెస్లు చేసో చేసింది కాదు. మనకున్న దాంట్లో మనకున్న పరిచయాల రీత్యా కావచ్చు, ప్రభుత్వంలో మనకున్న అధికారం రీత్యా కావచ్చు, లేదు మనకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా నేను కష్టపడి వచ్చిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి అది లేకుంటే ఎంత ఇబ్బంది పడతారో, పలానా హాస్పిటల్ అంటే ఎంత ఇబ్బంది పడతారో తెలియదు, ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇబ్బంది పడుతుంది, అలా ఇబ్బందులను సరి చేసుకుంటూ అడుగు ముందలకి వేయడమే. అదే దిశగా నేను కూడా ఉంటా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు నాకు ఆ రకంగా సహకరించిన వాళ్ళు కూడా 100 మంది ఉన్నారు బయటికి రావడానికి, అడుగులు వేయడానికి. అది మాట రూపంలో కావచ్చు, ఇంటికి వచ్చి ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని అక్కడెక్కడో ఖమ్మం నుంచి అక్కడెక్కడో నిజామాబాద్ నుంచి నన్ను పలకరిద్దామని వచ్చిన వాళ్ళకు వాళ్ళు జర్నీకి అయ్యే ఖర్చు అలసట అవి చూసుకోలేదు, నాకు ఒక మాటనే ధైర్యం ఇచ్చిపోదాం అనుకున్నారు. కాబట్టి అవే నన్ను నిలబెట్టినాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో సాయి అనుకున్నది కాకుండా అనుకోకుండా ఇంకేమన్నా చేద్దామని భవిష్యత్తులో ఉంటాయి చూడు, అవన్నీ చేసే దిశగానే నా అడుగులు ఉంటాయి. ఇంకొకటి విషయం చెప్తున్నా ఉపేందర్, నేను ఈ రోజు చూశాను వైన్ షాప్ల గురించి చూశాను. అంటే ఒక మహిళగా మాట్లాడుతున్నాను. ఇంతకుముందు తెలంగాణ ఇదే పని గనక కేసీఆర్ గారు చేసుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విమర్శించే వాళ్ళు, ఎట్లా మాట్లాడేవాళ్ళు. 2000కు పై చిలుకు వైన్ షాపులు ఉంటే ఈరోజు 10,000 పై చిలుకు వైన్ షాపులను పర్మిషన్స్ ఇస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. ఇదే ఎలక్షన్ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో ఒక అక్కను అడిగితే మీ ఊర్లో ఎన్ని వార్డులు ఉన్నాయి అని అడిగితే 12 వార్డులు ఉన్నాయి అని చెప్పారు. 12 వార్డులు ఉన్నాయి కానీ 12 వార్డులకు 20 బెల్ట్ షాపులు ఉన్నాయి అని అన్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చిండు. రేపటి నాడు భవిష్యత్తులో కాంగ్రెస్ రాయనులు కావచ్చు, లేదు మా కాంగ్రెస్ పార్టీ గనక వైన్ షాపులను గనక పర్మిషన్లు ఎక్కువ ఇచ్చినా, లేదు వైన్స్ అమ్మకాలు ఎక్కువ చేసినా తరిమి కొడతాము, బొక్కలేస్తామని మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఆ 2000 పై చిలుకున్న వైన్ షాప్లను 10,000 పై చిలుకు వైన్ షాప్లను చేస్తుండ్రు. మరి ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి, ఏ రకంగా తరిమి కొట్టాలి, ఏ బొక్కలు వేయాలి? అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. ఇటువంటివి కదా మహిళా లోకం ప్రశ్నించాల్సింది. ఇదే పని కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తే ఎన్ని గొంతులను ఎత్తుతుండే. మరి ఈ రోజు పొద్దున చూసారు అక్క. ఇప్పుడున్న పరిస్థితులనే మొన్ననే సామాజిక మాధ్యమాలు మనందరం చూసిన ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు ఎమ్మెల్యే గారి ఇంటి మీద, సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడాన్ని ఎట్లా చూస్తారు? మరి ఒకటి అక్కడ లోకల్ పరిస్థితులు, ఇప్పుడు ఇక్కడ ఒక్క నియోజకవర్గంలోనే కాదు అనేక నియోజకవర్గంలో ఇంతకు ముందుతో పోలిస్తే దాడులు పెరిగినాయి. పోలీస్ వ్యవస్థ కూడా పనితీరు అనేది మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటికే వెళ్ళి మాట్లాడము, అసెంబ్లీ సాక్షిగా లక్ష్మారెడ్డి గారి పరిస్థితి కావచ్చు. అంతకు ముందు కౌశిక్ రెడ్డి గారు చీర గాజులు అనే విషయం మాట్లాడిరు అని చెప్పేసి కూడా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు దీన్ని మీరు సమర్థిస్తారా, అట్లెట్లా మాట్లాడతారు అని మాట్లాడారు. కరెక్టే, సమర్థించము. కానీ అదే కౌశిక్ రెడ్డి గారు ఏమంటారు, ఇది సీఎం గారి దగ్గర నుంచి నేర్చుకో. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు, కేటీఆర్ గారిని బస్సు ఎక్కి గాజులు అవి అని మాట్లాడిరు కదా. ఆ భాష, ఆ నైపుణ్యం అనేది వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము మాట్లాడుతున్నాం అన్నారు. మరి ఫస్ట్ మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి? సరే వీళ్ళని ఖండిద్దాం, మరి ఫస్ట్ మాట్లాడిన వాళ్ళని కూడా ఖండించాలి. మహిళా నాయకురాలుగా మీరు చెప్పండి అక్క, మహిళా ఎమ్మెల్యేల మీద దాడి చేయడం, లేదంటే మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి మీద స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో మాటల యుద్ధంతో దాడి చేయడం, అంటే మహిళలకు ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది కదా, ఎట్లా చూస్తారు? ఒక్కటే అండి, సబితా ఇంద్రారెడ్డి గారి విషయంలో కావచ్చు, నిన్న జరిగిన సునీతా లక్ష్మారెడ్డి గారి విషయంలో కావచ్చు, లేదు కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడి విషయంలో కావచ్చు, దీని అన్నిటికీ సూత్రధారులకి రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తున్నారు. ఇప్పుడు అరకపూడి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ చేసేయడం ఏంది, పార్టీ కండువా కప్పడం ఏంది, ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పడం ఏంది, పిఎస్సి చైర్మన్ చేయడం ఏంది, ఈ కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం ఏంది, ఇక్కడ అరకపూడి గాంధీని ఇంటి మీదకి వెళ్ళమని చెప్పడం ఏంది, ఇక్కడ వీళ్ళను హౌస్ అరెస్ట్ చేస్తే అయిపోతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అండి. ప్రజలకు కావాల్సిన 6 గ్యారెంటీలను అమలు చేయని పక్షంలో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారిని అసెంబ్లీ సాక్షి ఏం అవసరం అండి? ప్రత్యక్షంగా ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన రాజకీయ అంశాలు అసెంబ్లీలో ఏం అవసరం? అసెంబ్లీలో మీరు ప్రజలకు సంబంధించినవి మాట్లాడండి, సమస్యల మీద మాట్లాడండి.
అంటే మీ బాధ ఏంది, అక్కడ వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చొచ్చిరనే పార్టీ ఫిరాయింపుల మీద. అవును, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫిరాయింపుల మీద కంప్లైంట్ ఇచ్చొచ్చారు. దాంట్లో మీరు దాని గురించి ఇంకేదన్నా మీరు స్టే తెచ్చుకుంటారా, మీరు కోట్ల కొట్లాడతారా, మీరు చేయండి. కానీ అసెంబ్లీ సాక్షిగా ఏం అవసరం? మీడియా పాయింట్ దగ్గర మాట్లాడండి, బయట మాట్లాడండి, ఇంకో దగ్గర క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల మీదనే, మహిళా ఎమ్మెల్యేల మీదనే ఈ రకంగా దాడులు జరుగుతుంటాయి. ఇటువంటి రాజకీయ పరిస్థితులను అధిగమించి సాయిచంద్ గారు, రజనీ సాయిచంద్ గారు బయటికి రాగలుగుతారా? ఆ దృఢమైన సంకల్పం, నమ్మకం ఉందా? ఖచ్చితంగా రాగలుగుతామండి. ఆ దాడులను తిప్పి కొడతాం. మహిళా రాజకీయ నాయకులు ఏం తక్కువ కాదు కదండి. వాళ్ళ పార్టీలని ఆదర్శవంతరాలైన ఇందిరాగాంధీ గారి రాజకీయాన్నే కదా వాళ్ళు చెప్పుకొని వస్తున్నారు. ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్నారు కదా. మహిళా నాయకులు కావచ్చు, మహిళా రాజకీయ నాయకుల మీద తక్కువ చేసి మాట్లాడినా, దాడులు చేసినా తిరిగి తిప్పికొట్టే అంత శక్తి మాకు ఉంది. మేము ఏం ఊరుకోం, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీ అంత విచక్షణను కోల్పోయి ప్రవర్తించకపోవచ్చు, ఎందుకంటే మేము భవిష్యత్తు తరాలకు ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాము. మాకు బాధ్యత ఉంది, కానీ తిప్పి కొట్టే సత్తా కూడా ఉంది. ఖచ్చితంగా కొడతాం. రైట్ అక్క, 10 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉద్దేశిస్తూ తెలంగాణ రాష్ట్ర సమాజానికి మంచి సందేశం ఇవ్వాలి రజనీ సాయిచంద్ గారు అంటే ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఒకటి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మనకు రాజకీయాల మనకు అంటే రాజకీయ నాయకులకు రాజకీయాలు ముఖ్యం కావచ్చు, కానీ ప్రజలకు రాజకీయాలు ముఖ్యం. ప్రజలకు వాళ్ళ జీవన ప్రమాణాలు ముఖ్యం. ప్రజలకు భవిష్యత్తు తరాలకి ఏది ముఖ్యమో వాటి గురించి బాట వేయడం ముఖ్యం. కాబట్టి ముందు రాజకీయ నాయకులు కావచ్చు, ముందు తరాల వాళ్ళు ఏది చేసిర్రో అదే అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, మరింత అభివృద్ధి చేసే విధంగా ఏదైనా ఉండాలి. తప్పితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను, ఇప్పుడున్న రాజకీయ నాయకులను, విచక్షణ కోల్పోతున్న తత్వాన్ని, నోటికొచ్చిన దురుసు మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. భవిష్యత్తులో వీటిని ప్రజలు ఎంకరేజ్ చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించుకునే దిశగా తెలంగాణ ఉండాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అందరూ ప్రజాప్రతినిధులు తెలంగాణను చూసే విధంగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ వైపు కొత్త రాష్ట్రము ఎలా అభివృద్ధి చెందుతుందని చూసే దిశగా అడుగులేసింది తెలంగాణ. కాబట్టి భవిష్యత్తు తెలంగాణ కూడా అంతే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో అటువంటి రాజకీయ నాయకుల్ని, అటువంటి రాజకీయాల్ని, అటువంటి పరిపాలనని మద్దతిచ్చి ప్రజలు ముందరికి నడపాలని. తెలంగాణ అభివృద్ధిలో మీ వంతు పాత్ర ఉందంటారు? ఖచ్చితంగా ఉంటది, చాలా మెరుగ్గా ఉంటది. అదే దిశగా అడుగులే. రైట్ అక్క, అడగంగానే ఇంత మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మీ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ అభిమానులు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మీరు అత్యంత స్థాయిలో పదవులు అనుభవించి ప్రజలకు మరింత చేరువగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మంచిది.